హెచ్ఐవి కేసెస్ దేశవ్యాప్తంగా డౌన్ అవుతుంటే మన ఐటీ హబ్స్ లో మాత్రం స్పైక్ అవుతున్నాయి. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. పూర్వం మన లిటరసీ రేట్స్ తక్కువ ఉండడం వల్ల, మనకి హెచ్ఐవి మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల సమాజంలో హెచ్ఐవి చాలా వైడ్ గా స్ప్రెడ్ అయింది అనమాట. హవెవర్ మన గవర్నమెంట్ తరఫున పులిరాజు అలాంటి ఇన్నోవేటివ్ క్యాంపెయిన్స్ తీసుకురావడం, మాస్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా చేయడం వల్ల ఈ మెసేజ్ చాలా వైడ్ గా స్ప్రెడ్ అయ్యి మనం ఏం అబ్జర్వ్ చేసాం, నెంబర్ ఆఫ్ న్యూ హెచ్ఐవి కేసెస్ డ్రాస్టిక్లీ తగ్గుతూ వచ్చేది. లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ హెచ్ఐవి పేషెంట్ చాలా మటుకు ఇంప్రూవ్ చేసాం. అండ్ డెత్స్ బికాస్ ఆఫ్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ చాలా మటుకు తగ్గించగలిగాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రీసెంట్ స్పైక్ ఆఫ్ హెచ్ఐవి కేసెస్ ఎడ్యుకేటెడ్ సెంటర్స్ లైక్ ఐటీ హబ్స్ ఆఫ్ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై అండ్ ముంబైలో ఎక్కువ నోటీస్ చేస్తున్నాం. గవర్నమెంట్ సర్వేలో మనకు తెలిసింది ఏంటంటే దీనికి నంబర్ 1 కారణం మోడర్న్ కల్చర్ అండ్ బిజీ వర్క్ లైఫ్ షెడ్యూల్. టిపికల్ ఐటీ సెక్టర్ ఎంప్లాయీ రోజుకి 12 నుంచి 14 గంటలు పనిచేయడం, దానివల్ల విపరీతమైన స్ట్రెస్. దాన్ని తప్పించుకోవడానికి వీకెండ్ పార్టీస్, పబ్స్ అంటూ డైవర్ట్ అవ్వడం. ఈ పార్టీ కల్చర్ వల్ల ఆల్కహాల్ కన్సంప్షన్ పెరగడం. నెక్స్ట్ ఇంకొంతమంది అయితే డైరెక్ట్ ఐవీ డ్రగ్స్ అబ్యూస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఐవీ డ్రగ్స్ వాడడం వల్ల, అంటే ఇంజెక్టబుల్ డ్రగ్స్ వాడడం వల్ల ఒక పర్సన్ టు ఇంకొక పర్సన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి చాలా వేగంగా జరుగుతుంది అనమాట. ఆల్కహాల్, డ్రగ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసే వాళ్ళకి మన బాడీలో ఉండే కొన్ని ఇన్హిబిషన్స్ పోతాయి. ఏంటంటే హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ లో పార్టిసిపేట్ చేయడము, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంచుకోవడము, అండ్ దాంతోపాటు ఏంటంటే కాండమ్స్ లాంటి బ్యారియర్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ వాడకపోవడం వల్ల ఈ స్ప్రెడ్ ఇంకాస్త పెరుగుతుంది అనమాట. అవగాహన లేని వాళ్ళకి మనం చెప్పగలం కానీ అన్ని తెలిసిన వాళ్ళకి ఇంకే నేర్పించగలం. సో అందుకనే ప్లీజ్ ప్రాక్టీస్ సేఫ్ సెక్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్.